కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనకు భారీగా యువత తరలివచ్చారు. నీట్ పేపర్ లీకేజ్ కు వ్యతిరేకంగా సీజేపీ పార్టీ నేత అభిజిత్ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చారు. అభిజిత్ కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నాడు. సాయంత్రం వరకు జరిగే ఆందోళన శాంతియుతంగా కొనసాగుతుందని అభిజిత్ స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనకు భారీగా యువత తరలివచ్చారు. నీట్ పేపర్ లీకేజ్ కు వ్యతిరేకంగా సీజేపీ పార్టీ నేత అభిజిత్ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చారు. అభిజిత్ కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నాడు. సాయంత్రం వరకు జరిగే ఆందోళన శాంతియుతంగా కొనసాగుతుందని అభిజిత్ స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. కాగా జంతర్ మంతర్ వద్ద సీజేపీ ధర్నాపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, సీజేపీ ధర్నాపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వైశాలి, ఏదైతే పార్టీకి సంబంధించిన ధర్నా ఇవాళ జంతర్ మంతర్ కొనసాగుతుందని చెప్పవచ్చు. మొదటి చూసుకున్నట్లయితే గతంలో ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ అనే నేపథ్యంలో దానికి సంబంధించి ధర్మేంద్ర ప్రధానంగా రాజీనామా చేయాలని మొదటి నుంచి
ఆ, అభిజిత్ ఏదైతే ఆరోపణలు డిమాండ్ చేస్తున్నారో దానికి అనుగుణంగానే ఒకవేళ ఆయన రాజీనామా చేయకపోతే దానికి సంబంధించి ఆయన రాజీనామా చేసేంత వరకు పోరాటం చేస్తుందని ఇంతవరకు ఏదైతే ఆన్లైన్ ద్వారా పార్టీ స్థాపించిన కాక్రోచ్ పార్టీ ఇప్పుడు ప్రత్యక్షంగా పోరాటం చేయడం అనేది ఇప్పుడు ఇటు దేశంలోనూ దేశంలో ఒక ఆసక్తికర పరిమాణాలు చోటు చేసుకుంది. ఎందుకంటే దీనిపై ఇప్పటికే యువతలో పెద్ద ఎత్తున మద్దతు లభించడం, దానికి సంబంధించి ఏదైతే విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలో, దేశంలోని విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలనే ప్రధాన ధ్యేయంతో అభిజిత్ సింగ్ చేస్తున్న ఈ పోరాటానికి యువతలో పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. దీనికి సంబంధించి కొందరు రాజకీయ నాయకులు కూడా తమ మద్దతు ప్రకటించారు. వివిధ పార్టీలకు చెందిన పార్టీ నేతలలో ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందైతే ఇవాళ ఉదయమే ఆయన విదేశాల నుంచి ఇవాళ ఉదయంలోనే ఢిల్లీలో చేరుకున్నారు. ఢిల్లీలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ వాళ్ళతో పోలీసులతో మాట్లాడిన తర్వాత పోలీసులు అనుమతి ఇచ్చారు. మొదట్లో చూసుకున్నట్లయితే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగే పోరాటానికి ఆందోళన కార్యక్రమాలకి పోలీసులు ఏదైతే ఉందో దానికి సంబంధించి అనుమతి లేదు, ఇంతవరకు అనుమతి అడగలేదని పోలీసులు ఇచ్చారు. కాబట్టి ఎవరైతే వస్తే అరెస్ట్ చేస్తామని చెప్పారు. దానికి సంబంధించి ఏదైతే ఏదైతే ఆ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు అభిజిత్ ఢిల్లీ ఏదైతే ఢిల్లీకి వచ్చిన తర్వాత అక్కడ పోలీసుల దగ్గర అనుమతి తీసుకొని అక్కడ నుంచి జంతర్ మంతర్కి వెళ్ళి అక్కడ ఆందోళన చేద్దామని ఏదైతే విజ్ఞప్తి చేస్తారో దానికి అనుగుణంగా ఆయన వెళ్ళడము, పోలీస్ స్టేషన్ లో వెళ్ళడం, అక్కడ పోలీసులు ఆయనకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఇవాళ ఇప్పటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు శాంతియుతంగా నిరసన తెలియజేస్తామా అని అభిజిత్ చెప్పడం. అదేవిధంగా ఎవరైతే ఈ ఆందోళన కార్యక్రమాలు పాల్గొన్నారో వారందరూ ఒక చేత జాతీయ జెండా పట్టుకొని, అదే విధంగా జాతీయ జెండా, పువ్వులు, అదే విధంగా ఒక పుస్తకం పట్టుకొని రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాబట్టి వీటన్నిటికీ భారీ ఎత్తున పోలీసులు ఇటు యువత తరలి రావడంతో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే సాయంత్రం వరకు జరిగే ఈ ఆందోళన కార్యక్రమాలు ఏ అంశాలపై ప్రధానంగా డిమాండ్ చేస్తారు, ఏ అంశాలపై ప్రధానంగా ప్రస్తావిస్తారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అభిజిత్ ఏదైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారో ధర్మేంద్ర ప్రధాన నీట్ లీకేజ్ పేపర్ల విషయంలో, అదేవిధంగా సిబిఎస్ఈ పేపర్ అవకతవకలపై, అదే విద్యావ్యవస్థలో జరుగుతున్న అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి విద్యా వ్యవస్థలో మార్పు కావాలి. ఇప్పుడు ఏదైతే నీట్ పేపర్ లీక్ అయిందో దానికి సంబంధించి కేవలం సిబిఐ చేత విచారణ చేసి కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవడం కాకుండా ధర్మేంద్ర ప్రధానంగా బాధ్యత వహిస్తూ దానికి పదవికి రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్ ఉంది. కాబట్టి మళ్ళీ ఏ విధంగా ఆయన మద్దతు ఇవాళ చేసే నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు ఎలా మద్దతు వస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఆయన డిమాండ్ ఏమి ఇస్తుందో ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేస్తారా లేక దానికి కొనసాగి మరి ఇంకా ఆందోళన చేస్తారనేది చూడాల్సిన విషయాలు. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.